ప్రస్తుతం ఏపీలో పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం గా కానీ సీఎం కానీ ఏ పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? పరిపాలన అసలు లేదండి ఏపీలో. ఎందుకు అలా అంటున్నారు? చెప్పిన పనులు ఏం చేయట్లేదు. ఒక పింఛన్స్ పెంచడం తప్ప మిగిలిన పథకాలు ఏం చేయట్లేదు. ఆ పథకాలు ఆ ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి టీడీ లడ్డు అని తెరవ ఇచ్చారు. అంటే 100 రోజుల పరిపాలనలో మీరు అసలు ఏం గమనించారు? అసలు ఏం వర్క్ చేయట్లేదండి, అదే గమనించింది. లోకల్ అయితే ఏం వర్క్ జరగట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీక్షలో ఉన్నారు కదా, మొన్న రీసెంట్ గా ఒక వీడియోస్ వచ్చాయి అలసిపోయినట్టుగా, అంటే పడిపోయేలాగా కనిపించారు కదా. సో ఆయన దీక్ష అనేది కొనసాగిస్తానే ఉంటారా? మరి దీక్ష ఎందుకు చేస్తున్నారండి? దీక్ష ఎందుకు చేస్తున్నారు తనకే తెలియదు. ప్రజల కోసమే అంటున్నారు కదా. ప్రచారం కోసం చేస్తే ప్రజలకు కాదండి, అది తన ప్రచారం కోసం చేసుకుంటున్నాడు. అది టాపిక్స్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడు అంతే. మన దీక్ష మీరు వీడియో చూసారా? అసలు స్టెప్స్ సాంగ్ కూడా నడవలేదు, ఏదో ఫోటోస్ తీసుకుంటూ కూర్చున్నాడు. దాని దీక్ష ఎలా అంటారండి? ఏదో ఫోటోస్ దీక్ష అంటారా ఎవరైనా? అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆయన నిర్వహించే బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారంటారా? డిప్యూటీ సీఎం అసలు ఒక్క పని చేయట్లేదండి. తను గ్రామీణ పంచాయతీ మినిస్టర్. తను ఈ గ్రామాల్లో అతని ఫోటో కూడా ఉండదు. అసలు గ్రామాల్లో సచివాలయం వర్క్ చేయట్లేదు, రైతు భరోసా కేంద్రాలు వర్క్ చేయట్లేదు, పంటలకు ఇన్సూరెన్స్లు ఉంటాయి, బీమాలు, అవి కూడా ఇప్పుడు తీసుకోవట్లేదు. ఈ 4 నుంచి ఏ పని జరగట్లేదు. లడ్డు వివాదంలో ఇప్పుడు సిట్ సైలెంట్ అయ్యిందంటారా? మరి అది వివాదం ఏం లేదండి. వాళ్ళ ఇష్యూస్ పక్క డైవర్ట్ కావడానికి తెచ్చారు. అది సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ కదా, వాళ్ళ కుటుంబ గవర్నమెంటే కదా. అంత అంటే సిట్ ని వేసడంతో ఇప్పుడు సిట్ కూడా ఏం సిట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అది ఎన్డీ గవర్నమెంట్ లో వాళ్ళ పార్టీనే కదా. మా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. వేసి వీళ్ళ ప్రభుత్వం లోపాలు బయటకు వస్తాయని వాళ్ళు చేయకుండా ఉంటారు. థ్యాంక్ యూ.